జై శ్రీరామ్. సీతాన్వేషణ కోసము రాముడు ఎన్నుకున్న హనుమంతుడు ఎంత ఆలోచించి చేస్తున్నాడు. మనం వాయుపుత్రులం, వాలే మనల్ని చంపలేకపోయాడు. వజ్రాంగ శరీరం మనది. ఈ రావణాసురుడెంత చూసుకుందాం అని చెప్పి అలాగ వెళ్ళిపోకుండా ఆలోచించి రాత్రి వరకు వేచి ఉన్నాడు. ఆ తరువాత పిల్లి వేషం ధరిస్తాడు. అయినప్పటికీ చూస్తుంది లంకిణి. ఎవర్రా నువ్వు అని అడుగుతుంది. హనుమంతుడు లంకా తీరాన్ని చేరాడు. ఇంకా లంకలోకి ప్రవేశించలేదు. లంకలోకి ప్రవేశించకుండా దూరం నుండి లంకను చూచి లంక దుర్భేద్యమని భావన చేశాడు. ఎవరికీ జయించనలవి కాని మహాపట్టణము అని భావన చేశాడు. కొంత నిరుత్సాహం చెందాడు. అందరం ఎలా వస్తాము? రావణునితో ఎలా యుద్ధం చేస్తాము? అమ్మవారిని ఏ విధంగా రక్షించుకోగలము? ఎవరికీ వీలు పడదే అని భావన చేశాడు. పట్టణాన్ని కాపలా కాస్తున్న రాక్షసులని చూశాడు. రాక్షసులు అంటే శరీరాన్ని రక్షణ చేసేవారని అర్థము. కనుక వాళ్ళు శరీరానికి తేడా పడే వాటిని లోపలికి ప్రవేశింపనివ్వరు. లోపల ఉన్న రాక్షసులు బయట దైవానికి సంబంధం లేకుండా జీవుడిని బంధించి తమకు బానిసగా చేసుకోవడానికి ప్రయత్నం చేస్తారు. ఆ విధంగా జీవుడు దేహాత్మభావంలో ఇమిడిపో ఉంటాడు. ఎంతసేపు తన దేహానికి ఏం కావాలో అదే జీవితంగా మలుచుకుంటుంటాడు. అదంతా చూశాడు. దేవతలకి కానీ దైవానికి కానీ ఇందులో ప్రవేశించి జీవుడిని రక్షించుకోవడము సులభమా అనే భావన కలిగింది. తను దైవదూతగా వచ్చినవాడు. కార్యం చెడిపోకుండా దానిని ఏ విధంగా నిర్వర్తించాలి అని ఆలోచన చేశాడు. ఆ ఆలోచన చేసి దేశాన్ని బట్టి కాలాన్ని బట్టి దూత లేక సద్గురువు ప్రవర్తించాలి తప్ప ఈ రెంటినీ గమనించకుండా ప్రవర్తించినట్లయితే కార్యము చెడిపోతుందని చెప్పి దూతలకి ఉండవలసిన కొన్ని కళ్యాణ గుణాలు ఇక్కడ వాల్మీకి మహర్షి తెలియపరుస్తున్నారు. అలాగే సద్గురువుకు ఉండవలసిన కళ్యాణ గుణాలు కూడా ఇక్కడ వివరించడం జరుగుతుంది. దైవ నిర్ణయాన్ని బట్టి కాలాన్ని దేశాన్ని ఎరిగి చేయవలసిన కర్తవ్యం నిర్వర్తించడమే తప్ప దైవము తనను పంపించాడు కాబట్టి తనకు తిరుగులేదని ఎట్లా పడితే అట్లా చేయడానికి వీలు లేదు. వచ్చిన కార్యము సఫలీకృతం కాకపోతే దూతకు ఆనందము ఉండదు. సముద్ర లంఘనము అంటే దివ్యలోకాల నుండి దిగివచ్చి జీవులను రక్షించడానికి వచ్చినవాడు ఆ వచ్చిన పని కాకపోతే ఇంత ప్రయాణము వ్యర్థమైపోతుంది. దేహంలో ఉండే దురభ్యాసాలకు తెలియకుండా సద్గురువు దేహాన్ని తనకు ఉన్ముఖం చేసుకోవాలి. ఎందుకంటే దురభ్యాసాలకి వీడి వల్ల మనకు కీడు వస్తుందనుకుంటే వెంటనే అప్పుడే వ్యతిరేకిస్తాయి. అందుకని రాక్షసులు నిద్రపోతున్న సమయంలో ఎవరికీ తెలియకుండా రాత్రిపూట వెళ్ళాలని అనుకోవడము. రాత్రిపూట అంటే ఈ అజ్ఞానానికి సంబంధించిన శక్తులన్నీ నిద్రపోతున్న సందర్భంలో సద్గురువు లోపలికి ప్రవేశించి జీవుడిని మేలుకొలపడం చేయాలి. హ్రస్వరూపం ధరించినట్లు చెప్పారు. అంటే సూక్ష్మ శరీరము ధరించినాడని అర్థము. అంటే కనబడని రూపాన్ని ధరించినాడని అర్థము. జై శ్రీరామ్.